పోసాని మురళీకృష్ణ, మెంటల్ కృష్ణ, సి రెడ్డి, బోరబొడ్డ అనిల్, రవీందర్ రెడ్డి ఇలా సోషల్ మీడియాలో వీళ్ళకు ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేసి నోటుకు వచ్చినట్టు చెత్త మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కూతురుల మీద, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద, మహిళల మీద ఇలా చెత్త చెత్త పోస్టులు పెడుతున్నారు. వీళ్ళని ముందుకు నడిపిస్తున్న ఎవరో కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి కుక్క బిస్కెట్లు ఇచ్చి వీళ్ళని ముందుకు నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక జగన్ సోషల్ మీడియా సైకోలాగా తయారు చేస్తున్నారు. జగన్ సోషల్ మీడియా సైకో ఒక 50,000 మంది దాకా ఉన్నారు. వీళ్ళు జగన్ ఇచ్చే కుక్క బిస్కెట్లకు ఆశపడి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మహిళల మీద చెత్త చెత్త పోస్టులు పెడుతూ నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఆడవాళ్ళ మీద ఇలా పోస్టులు చేస్తూ ఒక సైకో ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కఠిన శిక్షలు పడేలాగా చట్టాలు తీసుకొస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్ని, ఆడవాళ్ళ మీద, మహిళల మీద పెట్టే పోస్టుల్ని, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టే వాళ్ళని వదిలిపెట్టేది లేదని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని, కఠిన చట్టాలు తీసుకొస్తాను అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇలా సోషల్ మీడియాని ఒక సైకో సోషల్ మీడియా లాగా, ఒక సైకో జగన్ సోషల్ మీడియా లాగా తయారు చేస్తున్నారు. ఒక 50,000 మంది దాకా ఉన్నారు ఈ జగన్ సోషల్ మీడియా అని. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి అడగరు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌడీ సోషల్ మీడియా తయారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఎంతవరకైనా వెళ్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారు